నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. వైజాగ్లో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. బాబాయి కూతురు కలిపి తల్లిని చంపేశారు. ఏదో అడవుల్లో పడేశారు, పెట్రోల్ పోసి తగలెట్టేశారు. అయ్య బాబోయ్, ఏం జరిగింది అసలు? ఈ అంశం ఏంటి? దీని నేపథ్యం ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీ. తండ్రి దుబాయ్లో ఉంటాడు, తల్లి అబుదాబి ఆర్ దుబాయ్. తల్లి కూతుర్లు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు అబుదాబిలో ఉండేవాళ్ళు ఎంతో కొంత సంపాదిస్తారు. ఆ సంపాదనతో ఇక్కడ ఏవో కొనమనో ఏదో ఒకటి కుటుంబానికి అప్పచెప్తారు, పంపిస్తూ ఉంటారు. ఆ విషయంలో అందరూ అలా చేస్తారనగానే చాలామంది అవకతవకలకు పాల్పడి వాళ్ళు మింగుతారు. ఆ విషయాలు ఏమన్నా బయటకు వస్తాయి అనుకున్నప్పుడు ఎలా దీని నుంచి తప్పించుకోవాలి, ఆ కుటుంబంలో ఎలా చిచ్చులు పెట్టాలి, ఆ కుటుంబం వాళ్ళ ఏళ్ళతోనే వాళ్ళ కన్ను ఎట్లా పొడవాలి అని ప్లాన్లు వేస్తూ ఉంటారు. అయితే నేను ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నానంటే, వాడు కానీ నిజంగా ఇప్పుడు చంపినోడు గనక సరైనోడైతే గనక ఈ ఘటన జరిగేది కాదు. అందుకే వీడు పూర్వాశ్రమంలో కూడా ఇలాంటి వెధవ పనులు చేసుంటాడు అనే దానికి అందుకు నేను నాందిగా మాట్లాడుతున్నా. అయితే ఈ ప్రస్తుతం జరిగింది ఏంటి అంటే, ఈ తల్లి ఇక్కడ ఉంటుంది, ఆమె కూడా వర్క్ చేస్తుంది, పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు, ఇద్దరు మైనర్లే పిల్లలు. అయితే ఈ ఆస్తులకు సంబంధించిన తగాదాలు వదినికి మరిదికి మధ్యలో నడుస్తున్నాయి తగాదాలు. పైగా ఈమె ప్రవర్తన ఏదో సరిగా లేదు అని చెప్పి అతను ఎలిగేషన్స్ పెట్టడము, అలాగే పిల్లల్ని కొంచెం ఈ అమ్మాయి ఎక్కువ కోపడుతుంది అని చెప్పి ప్రేరేపించడం, పిల్లల్ని కూడా కొంచెం మీ అమ్మ మీ మీద ఎక్కువ ఇచ్చేస్తుంది అని పిల్లల్ని ఎక్కించటము, పిల్లల తల్లికి ఎదురు తిరిగేలాగా చెయ్యడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఆన్ అండ్ ఆఫ్ గా జరుగుతున్నాయి. ఈ ప్రాసెస్ లో ఈ చిన్నపిల్ల ఏం చేసిందంటే, 15 ఏళ్ల పాప లేదంటే 14 ఏళ్ల పాప వాళ్ళ అమ్మ ఫోన్ చూసింది. ఆ ఫోన్లో కొంచెం తను అభ్యంతరకరమైన దృశ్యాలు చూడటం జరిగింది. అవి జరిగేసరికి తల్లి ఇంకొక వ్యక్తితోటి అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉన్న సీన్లు చూసింది. చూసి ఆ అమ్మాయి తల్లితోటి బాగా వాగ్వాదం పెట్టుకుంది. అంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి. ఆ తల్లి ఏమాత్రము సరే అమ్మ ఏదో జరిగింది, నేను ఇవన్నీ మీరు వదిలేయండి, చిన్నపిల్లలు, ఇంకొకసారి ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినానో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఒక సముదాయించే ధోరణిలో మాట్లాడుకోకుండా ఆ తల్లి కూడా రివర్స్గా మాట్లాడి ఆ పిల్లలకి ఇంకాస్త కోపం తెప్పించి, ఇంకాస్త బాధపడి, ఇంకాస్త దుఃఖపడేటట్లు, పైగా వాళ్ళు తనకి ఎదురు తిరుగుతారేమో అనే ఒక భయము భక్తి కూడా లేకుండా, అసలు ఈ పిల్లలు ఏమైపోతారు, నా భర్త కుటుంబం కోసమే కదా వెళ్ళాడు, సంపాదిస్తున్నాడు పాపం అక్కడ, నేను ఇక్కడ ఉండి పిల్లల బాధ్యత చూసుకుని పిల్లల్ని బాగా చదివించుకుంటేనే కదా అతను ఒంటరిగా అక్కడ ఉండి కష్టపడిన దానికి ప్రయోజనం దక్కేది, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నదానికి ఒక ఫలితం దక్కాలి అంటే ఈ పిల్లలే కదా బాగుండాల్సింది. ఇలాంటి విచక్షణ వివేకము రెండు పోయినట్టున్నాయి ఆవిడకి. పోయి ఆమె నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అనేలాగా ఆవిడ మాట్లాడేసరికి ఇప్పటికే ఈ బాబాయికి పిల్లలకి మధ్యలో ఎంతో కొంత ఒక ర్యాపో నడుస్తూ ఉంది, ఒక సయోధ్య నడుస్తూ ఉంది. అతను కూడా ఎప్పటి నుంచో ప్లాన్ ఏంటి అంటే, ఈ ఆస్తులు గొడవలు, వదిన మీద ప్రతీకారం తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలి అంటే ఈ పిల్లలే ఆయుధాలు నాకు అని అతను ఒక ప్లాన్ రెడీగా పెట్టుకున్నాడు. అందుకే నేను అన్నాను, నిజంగా గనక ఇలా జరిగితే ఇంక ఇలా జరిగిన తర్వాత ఏం చేశారు, వెళ్ళి చెప్పగానే ఏం చేశారు అంటే, అతను పిల్లలు కలిసి ఒక ప్లాన్ వేశారు, రాత్రికి అమ్మని చంపేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయ్యి ఒక అబ్బాయిని, వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంకొక అబ్బాయిని స్విఫ్ట్ కార్ ఇచ్చి పెట్రోల్ కొనుక్కురమ్మని పంపించారు. సరే పెట్రోల్ కొనుక్కుని వచ్చారు. పెట్రోల్ కొనుక్కుని వచ్చిన తర్వాత ఈమెని మంచానికి నవారు ఉంటుంది కదా, ఆ నవారుతోటి కాళ్ళు చేతులు కట్టేశారు. కట్టేసేసి ఇతను మరిది ఆమె గుండెల మీద కూర్చొని ఆమెని గొంతు పిసికి చంపేశాడు. చంపి ఏం చేశారు అంటే, ఆ తర్వాత ఆ మనిషి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. తగలబెట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఆనవాళ్ళు లేకుండా చేస్తే ఈ గుర్తు తెలియని శవం కింద అయిపోతుంది, అసలు ఎక్కడ మనం దొరకము అని అనుకున్నారు. అనుకుని ఈ పిల్లలు
చేతులు ఒక అమ్మాయి కాళ్ళు ఒక అమ్మాయి పట్టుకుని కట్టేసి ఈమెని చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి దాన్ని మళ్ళీ అదే స్విఫ్ట్ కార్లో పెట్టుకొని కొంత దూరం వెళ్ళి కాస్త బాగా దట్టంగా చెట్లు ఉన్న ప్రాంతంలో ఆ డెడ్ బాడీని పడేశారు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ నెల 14 అంటే ఈ నెల అనకూడదు, గత నెల ఆగస్టు 14 తారీఖులో జరిగింది. సరే, వెంటనే ఈ శవం పోలీసుల దృష్టికి వచ్చింది. వస్తే ఎవరు ఐడెంటిఫై చేయడానికి ఏమి ఆనవాళ్ళు దొరకట్లా. ఇంకేం చేశారు వీళ్ళు? 14వ తారీఖు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ నుంచి మిస్సింగ్ అసలు వీళ్ళు మిస్సింగ్ కేసు కూడా పెట్టలే. అంటే ఆమె వెళ్ళిపోయింది అని అనుకోవాలి. ఏమి వాళ్ళు ఆలోచించుకున్నారో లేదో తెలీదు. ఒకవేళ మిస్సింగ్ కేసు పెట్టారేమో మనకి న్యూస్ లో అయితే రాలేదు. అయితే పోలీసులు ఏం చేశారు అంటే ఈ ఏరియాలో ఆ చుట్టుపక్కల ఏరియాలో ఈ శవం ఉన్నానికి ఇన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఎవరైనా లూజ్ పెట్రోల్ కొన్నారా అని చెప్పి సీసీ కెమెరాల్లో చూశారు. చూస్తే ఒక అతను దర్జాగా వచ్చి కొన్నాడు అని చెప్పి తెలిసింది. అతన్ని ఐడెంటిఫై చేశారు అతని కారు ద్వారా. అతను పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే మొత్తం కక్కేశాడు. కక్కిన తర్వాత ఈ పిల్లల్ని ఆ బాబాయిని అందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇది ఇప్పుడు ప్రస్తుతం జరిగింది ఇది. అయితే అసలు ఈ బాబాయే గనక అతనికి ఒక కుట్ర మోసపూరిత బుద్ధి గనక లేకపోతే ఈ చిన్నపిల్లలు వచ్చి చెప్పారు. సరే సర్ది చెప్తాడు కదా, సర్ది చెప్పి అమ్మ నేను కూర్చుంటాను, మీ అమ్మతోటి మీ నాన్నని పిలుద్దాము, అందరం కలిసి కూర్చొని మీ అమ్మ బుద్ధి మార్చుకుంటుంది, లేకపోతే వాళ్ళ పుట్టింటి వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పగిచ్చేసేద్దాము, నేనున్నాను మీకు అనే ధైర్యం చెప్పాల్సిన వెధవ. ఎందుకంటున్నానంటే వీళ్ళకంటే వయసులో పెద్దోడు, ఎగ్జాక్ట్లీ వీళ్ళు పిల్లలు మైనర్లు, వాళ్ళకి ఏం తెలుసు పాపం. అంటే తను ఏమనుకున్నాడు అంటే ఇది జరిగింది అడ్డం పెట్టుకొని ఆ పిల్లల్ని కీలుబొమ్మల్ని చేసుకొని ఈ ఆస్తి కొట్టేయాలి అని ప్లాన్ వేశాడు. అలా ప్లాన్ అయిబట్టే ఈ ఎగ్జిక్యూషన్ అంతా జరిగింది, లేకపోతే జరగదు. ఏ స్వార్థం లేకపోతే నిస్వార్థంగా ఉన్నోడైతే వాళ్ళ అమ్మా నాన్న పిలిపించి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్ని వీళ్ళు పైగా ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి ఈ కూర్మనపాలెంలో ఉంటున్నారనమాట. అయితే పిలిపించేవాడు, పిలిపించి ఏంటమ్మా మీ అమ్మాయి ఇలా చేసింది, ఇది మరి పిల్లలు వయసులో ఉన్న పిల్లలు వీళ్ళు వయసుకు వస్తున్నారు, ఆడపిల్లలు ఉన్న తల్లి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏం మాట్లాడతారు? కూర్చోబెట్టి మాట్లాడి ఏదో ఒక పరిష్కారం ఆమె బుద్ధి మార్చేటట్లుగాను, సరే ఆమె ప్రవర్తన మార్చుకోదు అంటే ఒక పరిష్కారం దిశగా వెళ్ళాలి తప్పితే చంపే హక్కు ఎవరిచ్చారు? ఎగ్జాక్ట్. పోనీ పిల్లలు మా అమ్మ చచ్చిపోవాలి అని పిల్లలే అడిగారు అనుకుందాం, నువ్వు ఒక మెచ్యూర్డ్ పర్సన్వి, నీకు ఒక 35-40 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. నీకెంత స్వార్థం లేకపోతే ఇవాళ ఆ పిల్లల జీవితం నాశనం చేశావు, ఇంకో పక్క నీ పిల్లల జీవితం నాశనం అయింది. నీకు కూడా పిల్లలు ఉండే ఉంటారు, నువ్వు జైల్లో ఉంటావు కదా, నువ్వు జైల్లో ఉంటే నీ పిల్లల పరిస్థితి ఏంటి? అంటే దొరకము అని అనుకుంటారా అసలు క్రైమ్ చేసే ముందు? అర్థం కానటువంటి వాళ్ళకేంటి అంటే వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు. ఫస్ట్ ఇచ్చి దానికి తగ్గట్టు మైండ్ని ప్రిపేర్ చేసుకుంటారు. ప్రిపేర్ చేసుకొని మనం చేసేది ఏదో పెద్ద గొప్ప కార్యం, ఏంటి ప్రపంచాన్ని ఉద్ధరించే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం నేను చేసినందువల్ల మంచే జరుగుతుంది కాబట్టి పైగా డబ్బులు వస్తాయి, నా కుటుంబానికి మంచి జరుగుతుంది, ఇట్లా వీళ్ళకి సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుంటారు. పిల్లలకైతే అంతంత ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఒకటే తెలుసు, వాళ్ళకి ఎమోషనల్గా చెప్పారు. సరే బాబాయ్ అంతా చూసుకుంటానంటున్నాడు, బాబాయ్ ఏం చెప్తే అది చేద్దాం. వీళ్ళు ఎమోషనల్ కాకుండా వీళ్ళకి లాజికల్ బ్రెయిన్ ఉంటే సరే అమ్మని చంపితే ఎట్లా, అమ్మ లేకపోతే ఎట్లా అని ఆలోచించి ఉండేవాళ్ళు. అతనికి స్వార్థం ఉంది కాబట్టి ఆ స్వార్థము అతని లాజిక్ని అంటే ఒక తర్కాన్ని మింగేసింది. అతను ఆ స్వార్థంతోనే పనిచేశాడు, ఇవాళ దోషిగా నిలబడ్డాడు. పాపం ఈ పిల్లల్ని కూడా దోషులుగా చేశాడు. ఇప్పుడు ఈ పిల్లలు 18 ఏళ్ళ తర్వాత బయటకు వస్తారు. మరి ఆ తండ్రి పరిస్థితి ఏంటో, తండ్రి ఎలా ఈ పిల్లల్ని చూసుకోగలుగుతాడో ఏంటో, ఇది ఒక రకంగా ఏదేమైనా వీళ్ళకి ఒక రోజు కాకపోతే ఒక రోజైనా నా తల్లిని చంపాము అనే ఫీలింగ్ ఈ పిల్లలకి లేకుండా ఉండదు.
వస్తుంది. వచ్చిన రోజున వాళ్ళు ఎంత మానసికంగా చిత్రవద అనుభవిస్తారు. లైఫ్ లాంగ్ ట్రామా. లైఫ్ లాంగ్ వాళ్ళు ఒక ఈ ట్రామాలో ఉంటారు. Yeah. మరి ఇదంతా ఈ ఇలా కాకుండా ఇంకోలాగా జరిగున్నట్లయితే బాగుండేది. ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు ఎవరి జీవితాల్లో అయినా కాస్త వెనక ముందు ఆలోచించమని ఇప్పుడు అతని భార్య, అతని పిల్లలు వాళ్ళు బయట ఉండి శిక్షణ అనుభవిస్తారు, వీళ్ళు జైల్లో ఉండి శిక్షణ అనుభవిస్తారు. మొత్తం ఫ్యామిలీ అంతా ఒక అగమ్య గోచరం. రెండు ఫ్యామిలీస్ జీవితాన్ని వీళ్ళు సమాధి చేసినట్టు చేసేసారు. అందుకే ఎవరైనా సరే ఒక నేరం చెయ్యాలి అనుకున్నప్పుడు నా వెనక ఎవరున్నారు, నా మీద ఆధారపడిన వాళ్ళు ఎవరున్నారు, ఏ రకంగానైనా మానసికంగానా, ఆర్థికంగానా, సామాజికంగానా. ఇప్పుడు ఈ అతని పిల్లలు ఈ జీవితం అంతా వాళ్ళ నాన్న ఒక హంతకుడు అనే ముద్ర ఆ పిల్లల మీద ఉంటుంది. అందుకని ఇట్లాంటివి ఆలోచించాలి, పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి అని కోరుకుంటా. ఇంత ఈర్ష్య, ద్వేషము, స్వార్థము ఇవాళ ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందే. ధర్మం 4 పాదాల మీద నడవటం కాదు, ఈర్ష్య, ద్వేషము, కోపము, దురాశ ఈ పాదాల మీద లోకం నడుస్తుంది. అందుకే ఇట్లాంటి ఘటనలు, అందుకే ఇలాంటివి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.